నేరగాడు ఎంత తెలివైనవాడైనా ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పే అతడి కొంప ముంచుతుంది. కేరళ జైలు నుంచి తప్పించుకున్న కర్ణాటకకు చెందిన అజీజ్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. పేరు మార్చాడు, వేషం మార్చాడు. ఏకంగా 4 రాష్ట్రాల పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ తిరుపతి పోలీసుల డేగ కన్ను నుంచి అతడు తప్పించుకోలేకపోయాడు. 8 ఏళ్ల పాటు నకిలీ ఆధార్ కార్డుతో మోసాలకు పాల్పడిన అజీజ్ అదే ఆధార్ కార్డు క్లూతో పోలీసులకు దొరికిపోయాడు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అజీజ్. ఇతను ఓ కరుడుగట్టిన నేరగాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సులియా తాలూకాకు చెందిన అజీజ్ అలియాస్ అబ్దుల్ చిన్నతనంలోనే తప్పుడు దారి పట్టాడు. చదువు అబ్బక, కష్టపడడం ఇష్టం లేక అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం అలవాటు చేసుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలతో మొదలైన ప్రస్థానం క్రమంగా దారి దోపిడీలు, హత్యల వరకు వెళ్ళింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అతడిపై డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి. 2018లో కేరళ పోలీసులు అతడిని ఒక హత్య కేసులో అరెస్ట్ చేశారు. అయితే కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో అత్యంత చాకచక్యంగా పోలీస్ ఎస్కార్ట్ కళ్లుగప్పి అజీజ్ పరారయ్యాడు. కేరళ ప్రభుత్వం అతడిపై 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. అప్పుడు ఎస్కేప్ అయిన అజీజ్ 8 ఏళ్ల పాటు ఎవ్వరికీ దొరకలేదు. అజీజ్ చనిపోయాడని కొందరు, విదేశాలకు పారిపోయాడని మరికొందరు భావించారు. కానీ అక్కడి నుంచి తప్పించుకున్న అజీజ్ పోలీసుల కంట పడకుండా ఉండడానికి తిరుపతిని తన సేఫ్ జోన్గా మార్చుకున్నాడు. తిరుపతిలో అజీజ్ తన పాత గుర్తింపును పూర్తిగా చెరిపివేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి విశ్వనాథ్ అనే వ్యక్తి ఆధార్ కార్డు దొరికింది. దానిపై తన ఫోటోను మార్చి పి విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్గా కొత్త అవతారమెత్తాడు. నగరంలోని పలు హోటళ్లలో పనిచేస్తూ స్థానిక పరిస్థితులను అలవాటు చేసుకున్నాడు. ఇదే సమయంలో వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ అనే మహిళతో ఇతనికి పరిచయం ఏర్పడింది. వారిద్దరూ సహజీవనం చేస్తూ ఆమె సాయంతోనే ఒక ఆటోను కొనుగోలు చేసి నగరంలో తిరుగుతూ నేరాలకు ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ మహిళతో కలిసి అజీజ్ చేసే హత్యలు భయంకరంగా ఉండేవి. తిరుపతి శివార్లలో నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలను లేదా తన ఆటోలో ఎక్కే ఒంటరి ప్రయాణికులను టార్గెట్ చేసి నిర్మానుష్య ప్రాంతాలు రాగానే వారిని చంపి ఒంటిపై ఉన్న నగలను దోచుకునేవాడు. రాజమ్మ ఆ నగలను అమ్ముతూ అతడికి ఆర్థికంగా తోడ్పడేది. 8 ఏళ్ల కాలంలో ఇతడు తిరుపతి జిల్లా పరిధిలోనే 4 హత్యలు చేశాడు. అయితే ఈ ఏడాది జనవరిలో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసు పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. ఎస్పీ సుబ్బరాయుడు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజులను జల్లెడపట్టగా ఒక పాత ఆటో అనుమానాస్పదంగా కనిపించింది. ఆ ఆటో నడుపుతున్న వ్యక్తి విశ్వనాథ్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే విచారణలో నిందితుడు చెబుతున్న వివరాలకు, ఆధార్ కార్డులోని వివరాలకు పొంతన కుదరడం లేదు. దీంతో పోలీసులు అతడి వేలిముద్రలను తీసుకుని చూడగా అసలు విషయం బయటపడింది. ఇతడెవరో సామాన్య దొంగ కాదు, కేరళ నుంచి తప్పించుకున్న కరుడు గట్టిన నేరగాడు అజీజ్ అని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఒక్కొక్కటిగా నిజాలు బయటకొచ్చాయి. కేవలం రామచంద్రాపురం హత్య మాత్రమే కాదు, తిరుపతి పరిసరాల్లో జరిగిన మరో 3 హత్యలు తానే చేశానని ఒప్పుకున్నాడు. తిరుచానూరులో 2 హత్యలు, పిచ్చాటూరులో 1 హత్య చేసినట్లు అంగీకరించాడు. మొత్తం 21 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని, దక్షిణాదిలోని 4 రాష్ట్రాల పోలీసులు ఇతడి కోసమే గాలిస్తున్నారని తెలిసి షాక్ అయ్యారు అధికారులు. నిందితుడి నుంచి 127.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 48 గ్రాముల వెండి వస్తువులు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఇలా చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ నేరం ఎప్పటికీ దాగదని అజీజ్ అరెస్టు మరోసారి నిరూపించింది. 8 ఏళ్ల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగిన ఒక సీరియల్ కిల్లర్ అంతం ఒక చిన్న ఆధార్ కార్డు అనుమానంతో మొదలై అతన్ని జైలు ఊచల వెనక్కి నెట్టింది. ఒంటరి మహిళలు ప్రయాణాల సమయంలో అపరిచితుల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.